ఈస్టర్ ఫెస్టివల్. ఆరుష్ రెగ్యులర్గా వెళ్ళే కరాటీ క్లాసెస్ ఉన్నాయి కదా, దాని దగ్గరలోనే అనమాట ఒక చర్చ్ ఉంటుంది. దాంట్లో ఈస్టర్ ఫెస్టివల్ చేస్తూ ఉంటారు. ఫుడ్, గేమ్స్, అలాగే ఎగ్ హంట్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి అనమాట. ఎవ్రీ ఇయర్ గుడ్ ఫ్రైడే టైంలో అయితే ఈ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. అలాగే పిల్లలకైతే ఫుల్ ఫన్ ఉంటుంది. ఎంట్రన్స్లో మనకు కనిపిస్తూ ఉన్నారు కదా, ఎల్లో డ్రెస్సెస్ వేసుకొని, వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా ముందుగానే రిజిస్టర్ చేసుకొని ఇక్కడికి వచ్చి నేమ్ ఎంటర్ చేస్తే వాళ్ళది చూసి ఆ షర్ట్ అయితే ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్ వచ్చేసి ఓపెన్ ప్లేస్ లో జరుగుతూ ఉంటది. ఇందాక నేను స్టార్టింగ్ లో కార్ పార్కింగ్ ప్లేస్ చూపించాను కదా, అక్కడ అనమాట. బట్ ఇప్పుడైతే వెదర్ కొంచెం రెయిన్ చూపిస్తుంది ఈ రోజు, అందుకని చెప్పేసి ఇన్సైడ్ లోపల పెట్టేశారు. లోపల కూడా చాలా పెద్ద ప్లేస్. అసలుకి అంత పెద్ద ప్లేస్లో ఈ గేమ్స్, ఈ సెటప్ అంతా ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ కూడా వాళ్ళు చాలా యూటిలైజ్ చేసుకున్నారు. లోపల కూడా చాలా రూమ్స్ అనేవి ఉన్నవి. ఎక్కడివెక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయడం, అలాగే సిట్టింగ్ కోసం ఇట్లా టేబుల్స్, చైర్స్ కూడా మొత్తం అరేంజ్ చేశారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ దగ్గర ఫుల్ అనమాట. ఎన్ని పెట్టారో, ఓపెన్ ప్లేస్లో ఎన్ని గేమ్స్ ఎంత అయితే ఉంటుందో ఇన్సైడ్లో కూడా అలాగే పెట్టారనమాట. ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. నేనైతే ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాను. పిల్లలందరి దగ్గర ఎగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎగ్ హంట్ ఎక్కడా అని చెప్పేసి నేను ప్రతి చోట సెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. అలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక పక్కన ఫేస్ పెయింటింగ్, ఫుడ్, అలాగే ఇంకా కొన్ని గేమ్స్ అలా కనిపిస్తూ ఉన్నాయి. ఎగ్ హంట్ ఎక్కడా అని సెర్చ్ చేస్తూ ఉండగా ఒక పెద్ద క్యూ అయితే కనిపించింది. ఇంకా నాకు అర్థమైపోయింది అనమాట. పిల్లలందరూ బకెట్స్, బ్యాగ్స్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఎగ్ హంట్ లైన్ అని చెప్పేసి ఒక సైడ్ టోడ్లర్స్ కి, ఇంకో సైడ్ వచ్చేసి కిడ్స్ కి అనమాట. వాళ్ళైతే చూడండి, ఇద్దరు ట్విన్స్ డబుల్ స్టాలర్స్ ఉంటాయి, దాంట్లో పెట్టేసుకొని చక్కగా వాళ్ళని చూసుకుంటూ ఎగ్ హంట్ కి అయితే వచ్చారు. ఆ ఎగ్స్ అన్నీ కూడా 1 to 3 years ఉన్న కిడ్స్ని టోడ్లర్స్ అంటారు. అలాగే 3 years పైబడిన వాళ్ళందరినీ కిడ్స్ అంటారు అనమాట. ఎవరికి వాళ్ళు సపరేట్ లైన్, ఎవరికి వాళ్ళు సపరేట్గా అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. బిలో 3 ఉన్న వాళ్ళకైతే పేరెంట్స్ కలెక్ట్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఇట్లా మనకి ఎగ్స్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఒక డజన్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్లో ఇక్కడ కనిపిస్తున్న ఎగ్స్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా పిల్లలు కలెక్ట్ చేసుకొని ఆ బాక్స్లో 1 డజన్ అనేది పెట్టేసుకొని వాళ్ళ బ్యాగ్లో వేసేసుకోవాలి. తర్వాత వీళ్ళకి ఇచ్చేసేయాలి. వీళ్ళు సెట్ చేస్తూ ఉన్నారనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో, వాటిల్లో టాయ్స్ అన్ని వాళ్ళు పెడుతూ ఉన్నారు, ఎంటీ ఎగ్స్ తీసుకొచ్చేసి. అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తున్న ఎగ్స్ని చూస్తుంటే పిల్లలు ఎంత ఆనందపడతారు కదా. అవన్నీ తీసుకొని దాంట్లో ఏముందా అని ఆత్రంగా చూసుకోవడమే చాలా ఆనందంగా ఉంటుంది పిల్లలకి. అలాగే నెక్స్ట్ ఫుడ్ దగ్గరకు వచ్చేసేస్తే ఇక్కడ వచ్చేసి వెజిటేరియన్ ఫుడ్ అనమాట. ఈ ప్లేస్లో మాత్రమే చూస్తున్నాం కదా, రకరకాల వెజిటేబుల్స్తో ఒక సలాడ్ అయితే పెట్టేశారు. అలాగే లేస్ ప్యాకెట్స్ ప్రొవైడ్ చేశారు. ఇదైతే వెజ్, నాన్ వెజ్ అనేది ఏమి ఉండదు కదా లేస్ ప్యాకెట్స్లో. ఇంకా ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. సో ఇంకా ఏం గేమ్స్ ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి అని చెప్పేసి నేనైతే లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా నాకైతే కొన్ని స్టార్టింగ్లో మనం ఫేస్ పెయింటింగ్ చూసాం కదా, అది కాకుండా ఇప్పుడు పేపర్ మీద పెయింటింగ్ అనమాట. అలాగే కొన్ని బెయిన్స్ ఇస్తారు కలర్ఫుల్వి, అవన్నీ కూడా బ్రేస్లెట్ లాగా అలా సెట్ చేసుకోవాలి. పిల్లలు అలా హ్యాండ్కి పెట్టేసుకుంటూ ఉంటారు. ఇంకా ఉన్న కొన్ని కొన్ని రూమ్స్లో అయితే ప్రతి రూమ్లో కూడా ఏదో ఒక ఎయిర్ బెలూన్ అయితే సెట్ చేసి పెట్టారనమాట. అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎయిర్ బెలూన్స్. ఇది వచ్చేసి ట్రైన్ సెటప్. ఇది టోడ్లర్స్కి మాత్రమే, అంటే 1 to 3 years ఉన్న కిడ్స్కి. వీళ్ళైతే చూడండి చిన్న కాట్ లాంటిది తెచ్చుకొని దాంట్లో ఫుడ్, వాటర్ పిల్లోడిని పెట్టేసేసి హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పిల్లోడిని మోసే పని అయితే ఇంకా ఉండదు. నేనైతే మా చిన్నోడి కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. బట్ వాడిని దించుతుంటే మాత్రం దాని లోపలికి వెళ్ళట్లేదు. స్టార్టింగ్ అయ్యేసరికి చాలా భయపడుతున్నాడు. అందులోనూ పెద్దోడు ఉంటే చాలా ఎంగేజ్ అయ్యేవాడు. బట్ పెద్దోడు ఏంటంటే ఇక్కడికి ఎల్లో లేదని చెప్పేసి చిన్న పిల్లలకే అని చెప్పేసి ఆ వాలంటీర్లు అయితే పంపించలేదన్నమాట. ఈ ఫెస్టివల్ మొత్తం కూడా జీసస్ రిలేటెడ్ అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ వాటి రిలేటెడ్గా, వాటి కల్చర్కి రిలేటెడ్గా అయితే ఇక్కడ కొన్ని అయితే పెట్టేశారు. వీటి గురించి అంత ఎక్కువగా అయితే నాకు తెలియదు అనమాట. అందుకే నేను అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. బట్ మొత్తం కూడా జస్ట్ షూట్ చేశాను అందరికి చూపిద్దామని చెప్పేసి. పెద్దోడైతే ఇక్కడ ఎన్ని గేమ్స్ కనిపిస్తుంటే అసలు ఆగుతాడా? వాడేమో అలా ఆడుకోవడానికి వెళ్ళాడు, నేనేమో ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే చిన్నోడిని చూసుకుంటూ, చిన్నోడైతే మొత్తానికి వారానికి ఒకసారి బయటకైతే తీసుకొస్తున్నారు, ఎక్కడికైతే నాకెందుకు, ఇంట్లోనే ఉంచకుండా బయటకైతే వస్తున్నాం కదా అని చెప్పేసి వాడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఎక్కడికి వచ్చాం ఏంటి అనేది అయితే వాడికి అనవసరం, బయటికి వచ్చామా లేదా అనేది వాడి లెక్క. ఫైనల్గా ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే నేను హిందూనైనా కానీ ముస్లిం అలాగే క్రిస్టియన్ మతాలని కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడాలి అంటే కులం, మతం, డబ్బు వీటితో సంబంధం ఏమి ఉండకూడదు కదా. ఒక ఫ్రెండ్షిప్లో అయితే ఇలాంటివి చూడకూడదు. మ్యారేజెస్లో అయితే ఎవరి పరిస్థితులు, ఎవరి సిచ్యువేషన్స్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. వాటి గురించి నేను ఎలాంటి మాట్లాడను.
కానీ ఈ రోజుల్లో ఒక మనిషి ఇంకో మనిషిని పలకరించడానికే చాలా కష్టంగా ఉందనమాట. వాడి స్తోమత ఏంటి? వాడు ఏంటి? అని చెప్పేసేసి క్యాలిక్యులేషన్స్‌తో మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. బట్ అదైతే నాకు కరెక్ట్ అనిపిచ్చదు. అందరూ సమానమే గదా! జస్ట్ పలకరింపుకి ఒక స్మైల్ ఇవ్వడానికి. అది కూడా మనస్ఫూర్తిగా, నిజాయితీగా ఉండాలి. ఎదుటి పర్సన్ మంచిగా ఉంటే మనం మంచిగా బిహేవ్ జేయాలి. ఎదుటి పర్సన్ రాంగ్ అయితే మనం గూడా రాంగ్‌గానే ఉండాలి. అంతేగాని కుల మతాలతో, ఆస్తితో అయితే మనం ఎప్పుడూ గూడా కంపేర్ చేసుకొని మాట్లాడుకోకూడదు. అందరూ కంపల్సరీ అలా ఉండండి అని నేను చెప్పట్లేదు. బట్ నా ఒపీనియన్ నేను అలా ఉంటాను కాబట్టి అది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ఫెస్టివల్ మొత్తం కూడా మన ఊర్లలో ఊర్లో ఏదన్నా జాతర జరుగుతున్నా, తిరునాళ్ళు అట్లా అంటూ ఉంటాం కదా! అలాగే అనమాట వీళ్ళకి గూడా ఇక్కడ ఎవ్రీ ఇయర్ గూడా ఇట్లా ఫెస్టివల్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ఫెస్టివల్‌లో నేను వచ్చేసేసి మ్యూజిక్ పెట్టారనమాట. మా చిన్నోడు అప్పుడే స్టాలర్‌లో నుంచి దిగి డాన్స్ ఏద్దాం అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాడు. సరే అని చెప్పేసి వాడి కోసం ఇప్పుడు ఈరోజు వీడియో అయితే మెయిన్ అయితే తెలుసుకోవాల్సింది మనమైతే నిజాయితీగా ఉందాం, మంచిగా ఉందాం. ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.